హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఫ్లేవర్ఫుల్ కుకింగ్ థియేటర్. ఈ రోజు నేను మీకు గుత్తి వంకాయ కర్రీ పర్ఫెక్ట్ గ్రేవీ కన్సిస్టెన్సీతో ఎలా చేయాలో చూపించబోతున్నాను. నేను చెప్పబోయే ఈ సీక్రెట్ టిప్స్ పాటిస్తూ గుత్తి వంకాయ కర్రీ చేశారంటే మళ్ళీ చేయకుండా ఉండలేరు, అంత బాగుంటుంది. మరి ఈ టేస్టీ గుత్తి వంకాయ కర్రీ ఎలా చేయాలో తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. గుత్తి వంకాయ కర్రీ చేయడంలో మనకి మెయిన్ థింగ్ ఏంటంటే మసాలా ప్రిపరేషన్ చేయడం. మరి ఈ మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి అందులోకి కొన్ని పల్లీలు, కొన్ని నువ్వులు, కొన్ని కొత్తిమీరలు, కొద్దిగా జీలకర్ర వేసి మంటని లో ఫ్లేమ్ లో పెట్టి దోరగా వేయించండి. ఈ ప్రాసెస్ ని హై ఫ్లేమ్ లో మాత్రం అస్సలే చేయొద్దు. ఇలా నేను చూపిస్తున్న విధంగా దోరగా వేగిన తర్వాత ఒక ప్లేట్ లో తీసుకొని చల్లరబెట్టండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేయండి. ఈ ప్రాసెస్ కూడా లో టు మీడియం ఫ్లేమ్ లోనే చేయాలి. ఒకవేళ హై ఫ్లేమ్ లో చేసినట్టయితే మనకి టమాటోలు అలాగే ఉల్లిపాయలు అనేవి మాడిపోతాయి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా టమాటాలు మరియు ఉల్లిపాయలు మగ్గిన తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇవి చల్లారలోపు మనం వంకాయల్ని కట్ చేసుకుందాం. వంకాయలు కట్ చేయడానికి ముందే ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని అందులోకి 1 స్పూన్ సాల్ట్ వేసి పక్కన పెట్టండి. ఇప్పుడు వంకాయల్ని నేను చూపిస్తున్న విధంగా కట్ చేసి మనం రెడీ చేసి పెట్టుకున్న సాల్ట్ వాటర్ లోకి వేయండి. ఇలా వంకాయల్ని సాల్ట్ వాటర్ లోకి వేయడం వల్ల వంకాయలు అనేవి నలుపు రంగులోకి మారకుండా ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారంటే వంకాయలని నేను చూపించిన విధంగా కట్ చేసి ఇందులోకి మసాలా పెట్టి ఈ వంకాయల్ని ఆయిల్లో ఫ్రై చేసి కర్రీ చేస్తారు. బట్ అలా చేయడం వల్ల ఇలా వంకాయలో పెట్టిన మసాలా అనేది ఆయిల్లోకి స్ప్రెడ్ అయి ఆయిల్ మొత్తం మాడిపోతుంది. మీరైతే ఆ తప్పు అసలే చేయకండి, నేను చూపించిన విధంగా చేయండి, పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇలా వంకాయలన్నీ ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఈ వంకాయల్ని ఒకసారి బాగా కడిగి పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇందాక నేను టమాటోలు వేయించిన కడాయి ఉంది కదా, అదే కడాయి పెట్టి మళ్ళీ వంకాయల్ని వేయించుకుంటున్నాను. వంకాయలు వేగేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేయించుకోవాలి, లేదంటే మాడిపోతాయి. వంకాయలు వేయించుకునేటప్పుడు మూత పెట్టి 2-3 నిమిషాలు వేయించుకున్నామంటే వంకాయలు అనేవి త్వరగా వేగుతాయి. ఇక్కడ చూడండి, నేను మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు వేయించుకున్నాను. నాకు ఇక్కడ వంకాయలు పర్ఫెక్ట్ గా వేగాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని మనం ముందుగానే వేయించి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ ని మెత్తటి పేస్ట్ లా గ్రైండ్ చేయాలి. ఇవి గ్రైండ్ చేసేటప్పుడు మీకు అవసరమైతే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఈ ఇంగ్రీడియంట్స్ ని మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, 4 పచ్చిమిర్చి అలాగే బగారా దినుసులు వేసి వేయించండి. ఈ ఇంగ్రీడియంట్స్ లైట్ గా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ని ఇందులోకి వేసి మంచిగా వేయించుకోవాలి. ఇలా వేయించుకునేటప్పుడు మసాలాని అడగంటకుండా చూసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ పసుపు అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. ఇలా ఒక 5-6 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఆయిల్ అనేది మసాలా నుండి సపరేట్ అవుతుంది. ఇలా అయితే మనకి మసాలా అనేది పర్ఫెక్ట్ గా ఫ్రై అయిందని అర్థం. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి బాగా కలపాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ ని యాడ్ చేసుకొని బాగా కలిపి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి మూత పెట్టి 5-6 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 5-6 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. గ్రేవీ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయల్ని ఇందులోకి వేసి ఒకసారి కలిపి మూత పెట్టేయండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి ఇందులోకి పచ్చి కొత్తిమీర పొడి, వేయించుకున్న కొత్తిమీర పొడి అలాగే కొద్దిగా గరం మసాలా వేసి బాగా కలిపి మళ్ళీ ఒకసారి మూత పెట్టి లో ఫ్లేమ్ లో 5-6 నిమిషాల పాటు ఉడికించండి. ఇప్పుడు పర్ఫెక్ట్ గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇంతే అండి. ఇలా సింపుల్ గా టేస్టీగా గుత్తి వంకాయ కర్రీ చేశారంటే రైస్ లోకైనా చపాతీలోకైనా చాలా పర్ఫెక్ట్ గా ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఈ గుత్తి వంకాయ కర్రీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఫ్లేవర్ఫుల్ కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.